ముత్యాల తలంబ్రాలు, మంగళ వాయిద్యాలు, విశేష అలంకరణలు, వేద పండితుల వేద మంత్రోచ్చరణ మధ్య వెలిసి వెళ్లి విరిసిన భక్తి పారవశ్యం నడుమ కరీంనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కరీంనగర్ మంకమ్మ తోటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి 15వ త్రయాధ్యాయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణ వేడుకగా కన్నుల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఆద్యంతం నేత్రానందంగా జరిగింది. నగరంలోని మంకమ్మ తోట శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ధర్మకర్త పిట్టల శ్రీనివాస్, ఈవో నాగరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం కళ్యాణ వేడుక ఘనంగా జరిగింది. వేద పురోహితుల మంత్రోచ్చరణ మధ్య మంగళ వాయిద్యాల నడుమ మధ్య సుముహూర్త ఘడియల్లో కళ్యాణ దాన వేడుక జరిగింది. లక్ష్మీనారాయణ ధ్యానంతో, గోవింద నామస్మరణంతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. వేద పండితుల కళ్యాణం యొక్క విశిష్టతను భక్తులకు వివరించారు. అన్నప్రసాద వితరణ చేపట్టారు. మంకమ్మతోట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. కళ్యాణం తర్వాత భక్తులకు అన్నప్రసాద వితరణ కూడా చేయించడం జరుగుతున్నది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారందరికీ స్వామివారి కృప కటాక్షాలు కలగాలని కోరుకుంటూ ఈరోజు ప్రతి సంవత్సరం మాదిరిగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మంకంపేటలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నేటి రోజు 15వ సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగినది. మంచినీటి వసతి, తీర్థ ప్రసాద వితరణ, చలో పన్నీళ్లు, లైటింగ్స్, భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగినది. ఈరోజు సుమారు ఒక 500 నుంచి 1000 మంది భక్తులు స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. వారందరికీ స్వామివారి కృపా కటాక్షాలు కలగాలని మనసారా కోరుకుంటున్నాము. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ పూట కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్నది. మన గత ఈ ఆలయం నిర్మాణం జరిగి సుమారు 50 సంవత్సరాలు జరుగుతున్నది. కాకపోతే ఈ 15 సంవత్సరాల నుంచి ఆలయ ధ్వజస్తంభం జీర్ణోద్ధరణ కాబట్టింది. కాబట్టి జీర్ణోద్ధరణ సమయం నుండి 15 సంవత్సరాలుగా ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇది 15వ బ్రహ్మోత్సవం. ఈరోజు శ్రీవారి కళ్యాణ మహోత్సవం, ముందుగా ధ్వజారోహణం, ఆ తర్వాత ఈరోజు సాయంత్రం స్వామివారి పల్లకీ సేవ, రేపు ఉదయం శ్రీ సుదర్శన నారసింహ హోమము మొదలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం విశేషించి అన్నప్రసాద కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ పాల్గొని అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి కృపకు పాత్రులు కాగలరని మనం